తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి అంటే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేశారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాల మాఫీకి ప్రక్రియకు ప్రారంభం కాబోతోంది. సో చెప్పారు ఆగస్టు డెడ్ లైన్ పెట్టారు, కానీ అంత లోపే జూలైలోనే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి. రైట్, చూద్దాం. రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టరేట్లలో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 1,50,000 లోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు ఇవాళ 6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ₹1,00,000 మేరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం 1,50,000 కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని అప్పుడే ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టింది. ఈ నెల 15న జీవో నెంబర్ 567 జారీ చేసే నాటికే 10,000 కోట్లు సర్దుబాటు చేసింది. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు 6,099 కోట్లు విడుదల చేస్తుంది. మిగిలిన నిధులకు తోడుగా ఈ నెల 23న 3,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. దీంతో ఖజానాలో 7,000 కోట్ల వరకు పోగయ్యాయి. రెండో విడతకు ఈ నిధులు సరిపోతాయి అనే ఉద్దేశంతో ఇవాళ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రుణమాఫీకి సంబంధించి రైతుల్లో సంతోషం అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అనుకున్న విధంగా రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఆల్రెడీ 1,00,000 అయిపోయింది. ఇప్పుడు 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాల మాఫీకి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతాంగానికి 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఈ మేరకు ₹1,00,000 రుణాలను మాఫీ చేసింది. తద్వారా 6,000 కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. దీంతో 12 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరడంతో రైతులందరూ కూడా రుణముక్తులయ్యారు. ఇక మిగిలిన ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 3 దశల్లో 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా నిధుల సర్దుబాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి 1,50,000 లోపు ఉన్నటువంటి రైతులు మరో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులకు ఈ 1,50,000 లోపు ఉన్నటువంటి వారు ఉన్నారు. దీనికోసం గాను మరో 6,000 కోట్ల రూపాయల ఆర్థిక అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకుంది. సో మొదటి దశలో 12 లక్షల మంది లబ్ధి పొందగా, రెండో దశలో 6 లక్షల మంది, ఓవరాల్ గా 18.5 లక్షల మంది 2 విడతల్లో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడో విడతలో మిగతా 2 లక్షల లోపు రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయబోతుంది. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల లోపు రుణాలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దశల వారీగా చేస్తూ వస్తుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది రైతులు 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వారు అందరికీ ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 32,000 కోట్ల అంచనా వేసుకొని ఈ నిధులను రుణవిముక్తి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి, వాళ్ళందరికీ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని మరోసారి రెండో దశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.